హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం పృథ్వీరాజ్ యాక్ట్ చేసి మలయాళం వచ్చిన పికెట్ 43 మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ 2015లో అయితే వచ్చింది. బట్ మలయాళం వర్షన్ సన్ నెక్స్ట్ యాప్లో అయితే ఉంటుంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తారు. అని ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో ఉంది, అది కూడా తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ బేస్ అనుకోవచ్చు లైక్ పికెట్ 43 అని చెప్పి మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో ఒక ఎల్ఓసి ఏరియా. సో ఆ ఏరియాలో ఏమవుతుందంటే లైక్ మన ఇండియన్ సోల్జర్స్ ఇంతకుముందు ఒక 3 మెంబర్స్ అయితే చనిపోతారు. సో అక్కడ పోస్టింగ్ పృథ్వీరాజ్కి అయితే వస్తుంది. సో తను ఇండియాకి అయితే తనైతే ఒక సోల్జర్ ఆ సెక్యూరిటీ ఫోర్స్లో అయితే ఉంటాడు. బట్ ఆపోజిట్ సైడ్ మనం చూసుకుంటే కనుక లైక్ లైన్కి ఆపోజిట్ పాకిస్తాన్ నుంచి ఒక సోల్జర్ అయితే ఉంటాడు. సో వాళ్ళ దేశం తరఫున. బట్ అప్పుడు ఏమవుతుందంటే లైక్ పృథ్వీరాజ్కి అండ్ పాకిస్తాన్లో అక్కడ ఉండే సోల్జర్కి అయితే ఫ్రెండ్షిప్ అవుతుంది. అండ్ ఫైనల్గా ఫ్రెండ్షిప్ ఏమైంది, ఆ ఫ్రెండ్షిప్ వల్ల తను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే లైక్ ఈ మూవీ అయితే కాన్సెప్ట్ లైక్ ఇది ఒక పేట్రియాటిజం కమ్ డిస్కషన్ మూవీ. మామూలుగా పేట్రియాటిజం గురించి మూవీ చూసుకుంటే కనుక లైక్ పాకిస్తాన్ మీద ఇండియా గెలవడం, లేకపోతే ఇండియాలో డిఫరెంట్ చోట్ల అయితే బాంబులు పెడుతుంటారు. సో మన సోల్జర్స్ వెళ్ళి మనం కాపాడుతాము. సో ఇలా ఈ టైప్ ఆఫ్ మూవీస్ అయితే వస్తుంటాయి. బట్ ఈ మూవీలో అలా కాదు. సో ఇది ఒక డిస్కషన్ కైండ్ ఆఫ్ మూవీ. లైక్ ఇండియాలో ఉండే మన పృథ్వీరాజ్కి తనకి టెర్రరిజం అంటే నచ్చదు, అండ్ పాకిస్తాన్లో సోల్జర్కి తనకి టెర్రరిజం అంటే నచ్చదు. సో ఇది ఒక డిస్కషన్ కైండ్ ఆఫ్ మూవీ. సో ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా ఉంది. అండ్ ఇంకొక ప్లేస్మెంట్ అంటే లైక్ పృథ్వీరాజ్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అయితే బాగుంటుంది. లైక్ సోల్జర్ తన దేశాన్ని కాపాడడానికి ఎలాంటి ఒక సాక్రిఫైస్ చేస్తుందని చెప్పి ఈ మూవీలో చూపించిన విధానం అయితే బాగుంటుంది. లైక్ ఈ మూవీలో మనం చూసుకుంటే కనుక లైక్ పృథ్వీరాజ్ యాక్చువల్లీ తను లీవ్ అప్లై చేసుకుంటాడు. యాక్చువల్లీ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుందని చెప్పి, బట్ తనకి లీవ్ దొరకదు, తనకి పోషన్ జరుగుతుంది. సో అప్పుడు తను ప్రేమించిన అమ్మాయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటుంది. ఇలా సోల్జర్ చేసిన సాక్రిఫైస్ చూపించిన విధానం అయితే బాగుంది. అండ్ మూవీ ఇంకొక మేజర్ ప్లేస్మెంట్ లైక్ మూవీ ఒక రన్ టైం. లైక్ నేనైతే మలయాళం వర్షన్ చాలా ఇయర్స్ బ్యాక్ అయితే చూసాను. బట్ ఏంటంటే లైక్ మలయాళం వర్షన్ చాలా బోర్ అయితే ఉంటుంది. దట్స్ బికాస్ ఆఫ్ రన్ టైం. లైక్ మలయాళం వర్షన్ మనం చూసుకుంటే కనుక లైక్ 2 hours 20 minutes అయితే రన్ టైం ఉంటుంది. బట్ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వచ్చేసింది కాబట్టి లైక్ చాలా రన్ టైం అయితే తీసేస్తారు. జస్ట్ ఒక 1 hour 46 minutes ఉంటుంది. లైక్ అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ లాగ్ అదంతా మనకి తీసేసారు. లైక్ దాంతో మనకి చూడబుద్ధి అవుతుంది. లైక్ ఒరిజినల్ మలయాళం వర్షన్ అయితే ఒక పాయింట్ తర్వాత మనకి బోర్ అనేది కొడుతుంది. బికాజ్ చాలా సీన్స్ ఉంటాయి, లైక్ ఒకే పాయింట్ రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ తెలుగు డబ్డ్ వర్షన్లో ఏమైందంటే లైక్ ఆ చెత్త అంతా తీసేశారు అనమాట. లైక్ అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ లాగ్ కానీ లైక్ అన్వాంటెడ్ సీన్స్ అని అన్ని తీసేశారు. దాంతో మనకి కొంచెం మూవీ అంతా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే పర్వాలేదు, చూడొచ్చు. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.